నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం మనం కడతాల్ పిరమిడ్ దగ్గర ఉన్నాం. కడతాల్ పిరమిడ్ ఏర్పాటు నుంచి కూడా ఇక్కడ అంటే ప్రతి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించడం జరుగుతుంది. మాధవిక గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ పిరమిడ్ యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడికి వచ్చే అంటే ఈ సంవత్సరం అంటే ఈ నెలలో జరిగేటువంటి ఈ పిరమిడ్కి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా ఈ పిరమిడ్ చరిత్ర ఏంటి, ఈ పిరమిడ్ ఈ స్థానంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు పిరమిడ్తో ఈ ధ్యానంతో వచ్చే లాభాలు ఏంటి, తదితర అంశాలు ఒకసారి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అక్క, ఏంటక్క ఈ చరిత్ర ఏంటి, ఈ పిరమిడ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు ఇక్కడ ఇన్ని రోజుల పాటు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాల గురించి ఒక్కసారి మన ప్రేక్షకులకు తెలియజేయక. ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికంటే ముందుగా మనము బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి మాట్లాడుకోవాలి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు 40 సంవత్సరాల క్రితం ఒంటరిగా ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టారు. వారు ఎన్నో సొసైటీస్ చూసి, ఎన్నో ఆర్గనైజేషన్స్కి వెళ్ళి సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనే ప్రయత్నంలో వారు ఆనాపానసతి ధ్యానానికి కనెక్ట్ అవ్వడం, దాని తర్వాత 1981 ఆ సమయంలో వారు సదానంద స్వామి అనే గురువుగారిని కర్నూలులో కలవడం, 2 సంవత్సరాలు వారికి సేవ చేయడం, దాని తర్వాత వారు పిరమిడ్స్ గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఎప్పుడైతే వారు పిరమిడ్స్ గురించి అధ్యయనం చేశారో మొట్టమొదటి పిరమిడ్ వారు కర్నూలులో నిర్మించడం జరిగింది. అలా దాని తర్వాత ఎన్నో పిరమిడ్లు నిర్మాణం జరిగింది. బెంగళూరులో 2006 to 2007 మధ్యన ఒక పిరమిడ్ కంప్లీట్ చేసుకున్నాము. అది 160x160. దాని తర్వాత హైదరాబాద్లో కూడా మనకు చుట్టుపక్కల వాళ్ళకి మనము పిరమిడ్ అందించాలి, ఈ పిరమిడ్ ఎనర్జీని మనం కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో పత్రిజీ గారి యొక్క సంకల్పంతో మేము ఈ హైదరాబాద్ నలుమూలల ఎప్పుడైతే భూములు చూడడం మొదలుపెట్టామో ప్రజలకు అంకితం చేయడానికి, పత్రిజీ గారు 4 మూలలు చూసిన తర్వాత ఈ మహేశ్వర మహాపిరమిడ్ అంటే అప్పట్లో ఈ కడతాల్ ప్రాంతం అంతా కూడా గుట్టలతో ఉండేది. సో ఆ గుట్టల దగ్గరకు వచ్చినప్పుడు వారు ఈ భూమిని ఎన్నుకోవడం, ఇక్కడ జీవరాళ్ళ గుట్ట అని ఉంటుంది ఈ క్యాంపస్ లోపలే, వారు ఆ స్థలంలో మొట్టమొదటిసారి ధ్యానం చేయడం, వారికి కనెక్టింగ్గా ఆ రోజు వచ్చిన కమిటీలో శ్రీరామ్ గోపాల్ గారు, మధుమోహన్ గారు, నిర్మలా మేడం గారు, రాంబాబు గారు తదితరులు వచ్చి ఈ స్థలాన్ని వీక్షించడం, గోగినేని సురేష్ బాబు గారు కీర్తిశేషులు వీళ్ళంతా చూసి అక్కడ పత్రిక నిర్ణయించిన ప్రకారం ఇక్కడ పిరమిడ్ ఇక్కడ రావాలి అని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఋషులు మునులు ఈ ప్రాంతంలో నడియాడారని ఎన్నో ఉన్నాము. అక్కడ పత్రిజీ గారు ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఆయన ఫీల్ అయ్యారో వెంటనే నిర్ణయించుకున్నాం. 2007 నుంచి 2000 అయిన ఆ ప్రాంతం వరకు సేకరించుకుంటూ వచ్చి 2011కి మనం పిరమిడ్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేసుకున్నాం పిరమిడ్ మాస్టర్లు అందరి సహకారంతో. తర్వాత 2012 నుంచి ఈరోజు వరకు కంటిన్యూగా మనము ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించుకుంటున్నాం. పెట్టారు కర్నూలు పట్టణంలో, అక్కడి నుంచి కొనసాగుతూ వచ్చింది. అప్పట్లో ఉన్న కొంతమందితో మొదలైన మన 1000 మందిలో ఉన్న మన ఆర్గనైజేషన్ లక్షల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పత్రిజీ గారు పూర్తిగా మనకు ఇక్కడ స్థలం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడే ఇది ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అన్నది పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి, అంటే పిరమిడ్ మాస్టర్లు అంటే ఏదో సపరేట్ కాదండి, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే శాకాహారంగా ఉంటారో, ఎవరైతే ఈ విశ్వశాంతికై ప్రయత్నిస్తూ ఉంటారో, అంటే మనము ఎక్కడన్నా ఏ ఆర్గనైజేషన్తోనైనా కనెక్ట్ అయి ఉండనియచ్చు కాక, కానీ ఎప్పుడైతే సత్యం వైపు, ధర్మం వైపు ప్రయాణం చేస్తున్నామో అందరము ఒక తాటి మీదకి వచ్చి, అంటే అందరు గురువులు ఒక వేదికపైకి వచ్చి మాట్లాడి ఈ సత్యాన్ని ప్రపంచానికి శాంతిని చేకూర్చేలాగా, ఈ జగత్తుకు శాంతిని చేకూర్చేలాగా ఈ ప్రయత్నాలు 11 రోజులు జరగాలని వారి యొక్క సంకల్పం. ఆ ప్రయాణంలో వారు 2022 జూలై 24 రోజు వారు శరీరం నుంచి నిష్క్రమించడం జరిగింది. వారి యొక్క చైతన్యము, వారి యొక్క భౌతిక కాయాన్ని ఇక్కడే సమాధి చేయడం, వారి ఇచ్ఛతోటే వారి యొక్క శరీరం నుంచి విరమించడం జరిగింది. కాబట్టి వారి యొక్క సమాధిని ఇక్కడే ఏర్పాటు చేశాం. దానికి పత్రిజీ శక్తి స్థలాన్ని నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ సెంటర్గా నిర్మించుకోబోతున్నాం. దీన్ని ప్రపంచ శాంతికి అంకితం చేయబోతున్నాం. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు అంటారు, మనము ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ శాంతికై ఈ ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తాం. కానీ యాదృచ్ఛికము అని చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, ఈ సంవత్సరము ఐక్యరాజ్య సమితి వారు డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం పత్రిజీ గారి యొక్క దివ్య దృష్టికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు సారి ఈ డేట్ ఎందుకు పెట్టారని మేము అనుకునేవారం, కానీ ఎప్పుడైతే యుఎన్ఏ డిక్లేర్ చేసిందో
ప్రపంచ శాంతికై వరల్డ్ మెడిటేషన్ డే అని దానికి మాకు అర్థమైంది. అంటే ధ్యాన జగత్ అనే వారి యొక్క నినాదాన్ని ఖచ్చితంగా అందరూ అందుకుంటారు. భూమి మీద ఎనర్జీస్ చేంజ్ అయ్యాయి. ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ధ్యానం అర్థం చేసుకునే స్థితికి మన యొక్క మేధస్సు పెరుగుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ గేమ్ స్పిరిచువాలిటీలో. మనము నేను అంటే ఈ మేను కాదు అనే సత్యాన్ని అందరూ తెలుసుకుంటారు. నేను అనేది ఈ మేను అనుకున్నంత వరకే ఈర్ష, ద్వేషము, స్వార్థము ఇవన్నీ ఉంటాయి. ఈ శరీరం నశించిపోయేదే, ఈ నేను అనేది మేను కాదు అని తెలుసుకుంటాము. అప్పుడు అంతా ఒకటే అనే స్థితికి వెళ్తాం. వి వర్క్ ఫర్ వన్నెస్. సో పత్రిజీ గారి దగ్గర నేను 25 సంవత్సరాలు వారితో పాటే ఉండి ప్రయాణం చేశాను. వారిలో నాకు నచ్చిన అత్యంత ముఖ్యమైన ఏమిటంటే అందరినీ సమానంగా చూడడం. వారు పూరి గుడిసెలో ఉన్నారా, వారు భవనంలో ఉన్నారా, వారికి సంబంధం లేదు. వారికి ఆత్మజ్ఞానం ఉందా లేదా, వారి వల్ల ఇతరులకి సహాయం కలుగుతుందా లేదా అని ఒకటే చూసేవారు. కోటీశ్వరుడా, నిరుపేదగా ఆయనకు సంబంధం లేదు. ఎవరైతే ఈ భూమండలం మీద ఇతరులకు సహాయపడుతుంటారో వారిని ఎప్పుడూ వారు ప్రేమించేవారు, గౌరవించేవారు. పత్రిజీ గారు గౌరవం పొందాలంటే ఈ విశ్వశాంతికై పనిచేయాలి. కాబట్టి నేను ఇన్స్పైర్డ్ బై బిఫోర్ పత్రిజీ, మదర్ తెరెసా అండ్ మహాత్మా గాంధీ. పత్రి గారిని భౌతికంగా నేను కలిసిన తర్వాత నా ఈ లైఫ్ని వారికి అంకితం చేశాను. ఈ పిరమిడ్తోని ఈ సామాన్య ప్రజలు ఏమి గమనిస్తారక? ఈ పిరమిడ్తో లాభం ఏంటని సామాన్య ప్రజలు వస్తే అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారక్క? ఈ పిరమిడ్ అనేది ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్. అంటే ఎప్పుడైతే మెగ్నిఫిషెంట్ గ్లాస్ పెడితే, అంటే భూతద్దం అని మనం అంటాము సామాన్యుడికి చెప్పడం కోసం, ఆ భూతద్దం పెట్టినప్పుడు ఏదైతే ఈ యొక్క సూర్య కిరణాలు స్వీకరించి ఆ యొక్క పేపర్ కింద మంట వస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది సైన్స్. మంట మనం అగ్గిపుల్ల వాడలేదు, మంట వాడలేదు, కానీ అది గ్రహించింది. అలాగే మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు 2,72,000 నాడులు మన శరీరంలో శుద్ధి జరుగుతాయి. కానీ మరి పిరమిడ్లో ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే, మనం నార్మల్గా కూర్చున్న ప్లేస్ కంటే నార్మల్గా కూర్చున్న ధ్యానం కుదురుతుంది. అక్కడ మనకు 1 అవర్ పట్టవచ్చు. అదే పిరమిడ్ని యూజ్ చేస్తే లైక్ మెగ్నిఫిషెంట్ గ్లాస్ ఎట్లయితే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఫైర్ని ఇస్తుందో, అలాగే పిరమిడ్ 51 degrees 52 minutes ఏదైతే యాంగిల్ ఉందో అది కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని 20 minutesలో మనం థాట్లెస్ స్టేజ్కి తీసుకెళ్తుంది. అందుకని మనము శరీరం ఫస్ట్ ధ్యానం చేస్తే శరీరం స్వస్థత పొందుతుంది. అంటే 2,72,000 నాడులు ఎప్పుడైతే శుద్ధి జరుగుతాయో శారీరక ఆనందాన్ని పొందుతాం. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనసు బాగుంటుంది. ఈరోజు అందరి హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. అందరి అనారోగ్యాలని బాగు చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాము. దానికి మన ఆలోచనలను తగ్గించుకోవడం కోసము ఇది పిరమిడ్ని యూజ్ చేయడం వల్ల మనకు ఒక సపోర్టివ్ సిస్టమ్. ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ సపోర్టింగ్ సిస్టమ్. అంటే మరి ధ్యానము కేవలము శారీరక ఆరోగ్యం కోసమే చేయాలంటే ఇది ఓన్లీ బై ప్రోడక్ట్. మోక్ష స్థితి అంటే మనం అంటాం కదా చిన్నప్పటి నుంచి, అరే అందరిలో భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు. ఆ స్థితి పొందడం కోసము ధ్యానము. అయితే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఈ శారీరక వాటి కోసం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ ఆధ్యాత్మిక వైపు మనం ఎన్నుకున్న మార్గం వైపు మనం ప్రయాణం చేస్తాం. అంటే ఈ షట్చక్రాలు ఉంటాయి శరీరంలో. ఆ షట్చక్రాల యొక్క స్థితిని బట్టే వ్యక్తి యొక్క గుణాలు ఉంటాయి. అవన్నీ ఆ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? పూర్వజన్మ నుంచి వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం అది రూపైన పూరితం ఎలాగైతే ఉంటుందో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ఇలాంటి సత్కర్మల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తుంది. అందుకే ఈ ధ్యాన యజ్ఞాలు, ఈ ధ్యాన చక్రాలు ఎక్కడైతే సత్కర్మలు జరపబడతాయో అక్కడ ఎంతోమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంటే తద్వారా వాళ్ళు అంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయి నేను చనిపోవాలి, ఒక సత్కర్మ ద్వారా నాకు ఏమవుతుంది? కర్మ యొక్క ప్రారంధంలో నేను ఉంటాను, కానీ ఆ కర్మ పూర్తిగా నన్ను చంపేయదు. సో అందుకే ఎప్పుడు మనం సత్కర్మలు చేస్తూ ఉండాలని పత్రిజీ గారు అందరికి చెప్తూ ఉండేవారు. మనందరికీ కూడా తెలుసు, పత్రిజీ గారు అంటారు, నేనేం పెద్ద గురువుని కాదు, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్ఫార్మర్ అంటారు. సో అది ఒక పదం అందరికీ నచ్చి వారితో పాటు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒక 65 దేశాల్లో పిరమిడ్స్ ఉన్నాయి. ఈ ధ్యాన పిరమిడ్స్ నిర్మించబడాయి. కానీ ఇక్కడ కైలాసపురిలో కడతాల్లో మనం నిర్మించుకున్న అత్యంత పెద్ద పిరమిడ్ 180 by 180. దీన్ని హీలింగ్ పిరమిడ్ అని కూడా పత్రిజీ గారు అనేవారు. ఎందుకంటే మీరు లోపల చూస్తే టోటల్గా రౌండ్గా క్రిస్టల్స్ అన్నీ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఆ క్రిస్టల్ ఎనర్జీ ద్వారా మన లోపల ఉండే నెగిటివిటీ మొత్తం క్లిన్జింగ్ చేయబడుతుంది. సో అలా మనం ఫ్రెష్గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. టు మేక్ అవర్ సెల్ఫ్ హ్యాపీ ధ్యానం చేయాలి.
అంటే ప్రధానంగా ఇన్ని వేలాది మంది లక్షలాది మంది పిరమిడ్ దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంతమందిని మేనేజ్ చేయడం కావచ్చు, లేదంటే ఎక్కడ కూడా అంటే చరిత్ర అంటే మనం వేరే వేరే పట్టణాలు కావచ్చు, వేరే వేరే కార్యక్రమాల దగ్గరికి వెళ్తే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎవరి ప్లేటు వాళ్ళు కడుక్కోవడం కావచ్చు, లేదంటే సొంతంగా అంటే పరిశుభ్రంగా ఉండాలి తదితర అంశాలన్నీ కావచ్చు. ఇంత మెయింటెనెన్స్ కోసం మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? మీకు ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది అక్క? మాకు అత్యంత సపోర్ట్ దొరికేది ఈ యొక్క ధ్యానులు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, వారు డాక్టర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి. ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక సేవకుని, ఈ సేవాదల్ మెంబర్ని, నేను పిరమిడ్ సేవాదల్ మెంబర్ని, నేను ప్లేట్లు కడిగే డిపార్ట్మెంట్లో ఉంటాను, నేను వడ్డిచ్చే డిపార్ట్మెంట్లో ఉంటాను, నేను పార్కింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాను, నేను ఇక్కడ సెక్యూరిటీ దగ్గర చూసుకుంటాను, నేను ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇందాక మనం చూసాము అక్కడంతా డిజైన్ చేస్తున్నారు. 35 మంది వైజాగ్ నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే 10 రోజుల పాటు కేవలం మా డెకరేషన్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. అంటే ఎక్కడికక్కడ ప్రతి ఊర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న నలుమూలల నుంచి కనీసం అంటే 1350 మంది సేవాదళ సభ్యులు ఇక్కడ వచ్చి సర్వీస్ చేస్తారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది ఇది పిరమిడ్ అనేది గతంలో, అంటే ఇప్పుడు అంటే రంగారెడ్డి జిల్లాకి చేంజ్ అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే తెలంగాణ కావచ్చు, అదేవిధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లా. ఈ ప్రాంతానికి ఇక్కడ పిరమిడ్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్రంతో పాటు ఈ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు రావడం జరిగింది. ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి ఈ పిరమిడ్తో ఇప్పుడు ఈ పిరమిడ్కి సంబంధించి కావచ్చు, గురువు గారు కావచ్చు, మీ అందరు కావచ్చు, ఎన్ని దేశాలలో భక్తులు అనేది ఉన్నారక? ఎన్ని దేశాల మంది సభ్యులుగా ఇక్కడ ప్రాంతానికి రావడం జరుగుతుంది? కనీసము 65 దేశాల వాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మనకు మెడిటేషన్ చేస్తున్నారు. ఈరోజు మేము జూమ్ సెషన్లలో కనెక్ట్ చేస్తుంటాము. ఇక్కడికి కూడా కొంతమంది వచ్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ వారు కూడా ఈ యొక్క లైవ్ నుంచి వీక్షించడం జరుగుతుంది. అంటే కనీసము 65 దేశాల వారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పత్రిజీ గారు కరెక్ట్ కావడానికి ఏకైక కారణం ఏంటి అంటే ఇది డీసెంట్రలైజ్డ్, ఎక్కడికక్కడ సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఎవరికి వారే ఆర్గనైజ్ చేసుకొని చేసే. అంటే బై 1 డే రోజు మెడిటేషన్ చేసిన వెంటనే పత్రిక చెప్తారు, నువ్వు ధ్యానం చెప్పబోయా, ముక్కున్న ప్రతివాడు శ్వాస తీసుకుంటాడు, శ్వాస తీసుకున్నవాడు ప్రతి ఒక్కడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో నోటిలోని మాట మారుతుంది, నోటిలోని మాట మారినప్పుడు నుదుటి మీద రాత మారుతుంది అని చెప్తారు. కాబట్టి మన నోటిలోని మాటే మన నుదుటి మీద రాత. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అరే బాబు మంచిగా మాట్లాడరా అంటారు కదా. అందుకని మంచి మాటలు మాట్లాడగలిగినప్పుడు ఒక ఆరా క్రియేట్ అవుతుంది సైంటిఫిక్గా. ఆ ఆరాలో మనం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. అంటే అసలు ధ్యానం అనే విషయం గురించి అసలు పరిజ్ఞానం లేని వ్యక్తులు కావచ్చు, సామాన్యులు ఈ ధ్యానంలోకి ఎంటర్ కావాలంటే, లేదంటే సామాన్యంగా అంటే ఈ ధ్యానం మొదటిసారిగా చేసే వాళ్ళకి మీరు ఏం సూచన చేస్తారక్క? ఈ ధ్యానాన్ని మొదటిసారి ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటేనే ఈ ధ్యానంలోకి వస్తారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళ వయసు ఎంతుందో అన్ని నిమిషాల పాటు కనీసం 41 రోజులు శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తాము. వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళ మొబైల్లో మ్యూజిక్, ఎనీ మ్యూజిక్, వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్, పత్రికారు ఫ్లూట్ మ్యూజికే వినాలనేది మ్యాండేటరీ కాదు. వారికి ఒక భజన ఇష్టం ఉండొచ్చు, ఒక కీర్తన ఉండొచ్చు, లేకపోతే ఒక ముస్లిం మిత్రుడైతే వారికి నమాజ్ ఇష్టం ఉండొచ్చు, ఒక క్రిస్టియన్ సభ్యుడైతే వారికి ఇంకో ప్రేయర్ ఇష్టం ఉండొచ్చు. వారి చెవులు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఏదో ఒకటి ప్లే చేసుకొని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు వారి 45 సంవత్సరాల వాళ్ళు 45 నిమిషాలు, 10 సంవత్సరాల పిల్లాడు 10 నిమిషాలు, 70 సంవత్సరాల ముసలాడు 70 నిమిషాలు కనుక శ్వాస మీద ధ్యాస పెడితే ఫస్ట్ వారికి ప్రతి ఒక్కరూ ముందు ధ్యానానికి రావాలంటే ఆరోగ్య సమస్యల ద్వారానే వస్తారు, లేదంటే మానసిక సమస్యల ద్వారానే వస్తారు. అలా వచ్చినప్పుడు వెంటనే వారికి 40 రోజుల్లో వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. వాళ్ళు మనం వద్దన్నా ధ్యానం చేస్తారు. అంటే ఈ ఏడాది అంటే ఉత్సవాలు అనేది స్టార్ట్ అయిందాక ప్రధానంగా అయితే ఇక్కడ వచ్చే భక్తులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? అంటే ఇక్కడ వచ్చి వేలాది మంది లక్షలాది మంది రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మీరు ఏం సూచనలు సలహాలు ఇస్తున్నారు అక్క? ఇది ఇక్కడ ఎన్నో లక్షల మంది మనమంతా కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాం మన యొక్క సంబరాలు, ధ్యాన ఉత్సవాలు. కాబట్టి మనందరం కలిసి మెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అంటే సేవాదల్ 1350 మంది ఉన్నా వచ్చే 30 నుంచి 40 వేల మంది ధ్యానులు కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చే మన సొసైటీని గౌరవించే మిత్రులు, గౌరవనీయులు, సభ్యులు ఎవరైనా సరే ఈ ధ్యానం నచ్చే ఇక్కడికి వస్తారు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఉన్నా మనము ఒకరికొకరు చెప్పుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు ఒక 24 అవర్స్లో సరి చేసుకుంటూ చక్కగా ఒక కుటుంబపరమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్. ఎందుకంటే పత్రికారికి చాలా ఇష్టం వసుదైక కుటుంబం అని. పత్రికారు అనే కాదు, ఏ గురువు అయినా కోరుకునేది అదే, ఏ మహానుభావుడైనా కోరుకునేది అదే.
వసుదైక కుటుంబం. ఆ రోజు కృష్ణుడు కోరుకున్న, బుద్ధుడు కోరుకున్న, ఒక జీసస్ కోరుకున్న, ఒక అల్లా కోరుకున్న, ఒక నానక్ కోరుకున్న, పత్రిజీ కోరుకున్న, మన అందరం కలిసి ఈ జగత్తుని, ఈ భూమండలాన్ని ఒక వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దుదాం. ప్రపంచ శాంతి తద్వారా మాత్రమే లభిస్తుందని నా యొక్క పూర్తి ప్రగాఢ నమ్మకం. అందుకే దీంట్లో ఎప్పుడూ సేవలో నిమగ్నమై ఉంటాను నేను. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.